చాలామందికి ఆదివారం సెలవు అనగానే అది కేవలం బ్రిటిష్ వారు తెచ్చిన సాంప్రదాయం అనుకుంటారు. కానీ దాని వెనుక నారాయణ మేఘాజీ లోఖండే గారి నిరంతర కృషి, కార్మికుల మరియు త్యాగాలు ఉన్నాయి. నారాయణ మేఘాజీ లోఖండే ఒక అలుపెరగని యోధుడు, జ్యోతిరావు పూలే శిష్యుడు. లోఖండే గారు మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్లో చురుకైన సభ్యుడు. జ్యోతిరావు పూలే శిష్యుడు లోఖండే గారు మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్లో చురుకైన సభ్యుడు. కులమతాలకు అతీతంగా కార్మికుల హక్కుల కోసం ఆయన పోరాడారు. మొదటి కార్మిక సంఘం 1884లో ఆయన బొంబాయి మిల్ హ్యాండ్ అసోసియేషన్ను స్థాపించారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘంగా గుర్తింపు పొందింది. కేవలం సెలవు మాత్రమే కాదు, ఆయన పోరాటం వల్ల కేవలం ఆదివారం సెలవు మాత్రమే రాలేదు. మధ్యాహ్నం అరగంట భోజనం విరామం, తర్వాత ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం మరియు ప్రతి నెల 15వ తేదీలోపు జీతం చెల్లించాలనే నిబంధనలు కూడా ఆయన వల్లే సాధ్యమయ్యాయి. ముఖ్యంగా తెలుసుకోవలసినవి: 1881 మొదటి ఫ్యాక్టరీ చట్టం వచ్చింది, కానీ కార్మికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. తర్వాత 1884లో లోఖండే గారు దాదాపు 400 మంది కార్మికులతో పెద్ద నిరసన చేపట్టారు. తర్వాత 1890 జూన్ 10న బ్రిటిష్ ప్రభుత్వం ఆదివారాన్ని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించింది. అంతర్జాతీయంగా చూస్తే క్రైస్తవ మతాల విశ్వాసాల ప్రకారం ఆదివారం ప్రార్థన దినం కాబట్టి బ్రిటిష్ వారు ఆ రోజున ఎంచుకున్నారు. కానీ భారతదేశంలో ఆ హక్కును సామాన్య కార్మికుడిగా కూడా వర్తింపజేసేదిగా చేసింది మాత్రమే లోఖండే గారే. మా ఈ దృష్టి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.